దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన సమంత ఇప్పుడు ఆమె పేరుని ఏరే లెవెల్కి తీసుకుపోయే పనిలా తీరిక లేకుండా ఉన్నట్టే అవపడుతున్నది. ఇక సినిమాలు వెబ్ సిరీస్లు అని కాకుండా ఇక ఆమె పాత్రల ద్వారా గదిగిట్లా ఆమె రేంజు మరింత పెంచుకొనికే ఇక ఆమె సత్తా యాక్షను రాని లెక్క చాటుకోనికే బలమైన కథలను ఎంపిక చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నది. ఇక అందులో క్రమంలోనే ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లా ఇక నిస్సంకోచం గల పాత్రలను నటించి అందరినీ అబ్బరుపరిచింది. ఇక ఇప్పుడు ఇటీవలనే సితాడలు హన్నీ బన్నీల సూపర్ స్పై పాత్రల అదరగొట్టిందని మాటలైతే వినబడుతున్నది. ఇక అయితే తాజాగా అమెజాన్ సంస్థల ఈ సిరీస్ విడుదలైందంట. ఇక ప్రేక్షకులకెళ్ళి మంచి ఆదరణ అయితే లభిస్తున్నదంట. ముఖ్యంగా సమంత దీంట్లో యాక్షన్స్ అన్ని వేషాలకు అందరూ ఫిదా అయ్యారు అనే మాట వినబడుతున్నది. ఇక అంతేకాదు ఇక ప్రతి ఒక్కరూ ఇక ఈమె ఇందులో నిస్సంకోచం గల పాత్ర చూసి షాక్ అవుతున్నారంట, షేక్ అవుతున్నారంట. ఇక అంతేకాదు విమర్శకుల చేత గిట్లా ప్రశంసలు వస్తున్నాయంట. ఇక ఈ సినిమాల స్పై పాత్రల సమంత అదరగొడుతుంటేనే ఓవైపు, మరోవైపు అమ్మ పాత్రల మంచిగా నటించి భావోద్వేగాలకి గురైన పాత్రల అంతే తీరుగా మెప్పించింది అని అందరూ అంటున్నారు. మళ్ళీ ఈ సిరీస్తోని సమంతకు ప్యాన్ ఇండియా పేరు మరింత మ్రోగుపోవడము పక్కా అని సినీ విశ్లేషకుల మాట వినబడుతున్నది. ఇక అంతేకాదు ఇక దీనితోని సిటాడలు సిరీస్తోని ఈమె పేరు మరింత వెరిగిపోతున్నదని అందరు అంటున్నారు అన్నమాట. ఇక ఈవని చూసుకొని గిట్లా ఇక రాబోయే దర్శకులు ఎవరైనా కానీ ఈవని దృష్టిలో పెట్టుకొని కథలు రాసి ఈవని ఎంపిక చేసే అవకాశం గిట్లా చాలా వరకు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇక ఇటీవల కాలంలో ఈ ప్రమోషన్ల భాగంగానే సమంత సోషల్ మీడియాలో ఇట్లా మస్తు హుషారుగా పాల్గొంటున్నది. ఇక అంతేకాదు ప్రమోషన్ల బయట ఇంటర్వ్యూలలో గిట్లా మస్తు అవపడుతున్నది. ఇక ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇక ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు గిట్లా ముచ్చటిస్తున్నది. ఇక ఆమె భావోద్వేగాల గురించి, ఆమె జీవిత ప్రయాణం గురించి మొత్తం అందరితోని పంచుకుంటది. ఇక ఇంతటితోని ఇక సమంత ఈజ్ బ్యాక్ అన్న విషయాన్ని ఆమె మళ్ళా నిరూపితం చేస్తున్నది. ఇక ఒక్కసారి ఇక అడుగు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే లేదే లేదు అన్న విషయం మనకి నిరూపితం అయితేనే ఉన్నది. ఇక మీలో ఎంతమంది ఈ సిరీస్ను చూసిరు? ఇక చూసిన తర్వాత సమంత దీంట్లో ఏ ఎత్తులో నటించిందంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.